హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధా అడ్డ. ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ అండి. మేము మళ్ళీ కొత్త ఇంటికి వెళ్తున్నాము. రోజుకి ఒక 4-5 టైమ్స్ అయినా తిరగవలసి వస్తుంది ఇంటి నుంచి కొత్త ఇంటికి. అసలు నైట్ అయ్యేటప్పటికి టైర్డ్ అయిపోతున్నామండి. ఇది వచ్చేసి వాష్ ఏరియాలో టైల్స్ అయితే అతకడం కంప్లీట్ అయిపోయింది. నిన్నటితో గ్రానైట్ అతకడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా గ్రానైట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి మొత్తం చెక్ చేసుకుంటున్నాము. వేసిన రోజున కన్నా దాని నెక్స్ట్ డే అయితే దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే బాగా కనిపిస్తాయి. వాళ్ళు ఉన్నంతసేపు అసలు ఎటువంటివి కనిపించవు. వాళ్ళు వన్స్ వాళ్ళ వర్క్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మనకి డిఫెక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. ఇది వచ్చేసి బెడ్రూమ్లో మిర్రర్ అండి, లాంగ్ మిర్రర్. ఇది నేను చెక్ చేసుకుంటున్నాను. ఆయన గ్రానైట్ అతను అతికేశారు. సో బాగా స్టిక్ చేశాడా లేదా, అంటుకుందా లేదా అని చెప్పి చూస్తున్నాను. ఇది అతకడం అయితే ఫస్ట్ టైం అంట. వుడ్ వర్క్ అయినా అతికేయమన్నారు, వచ్చి అతికేస్తాను అంటే. సో మళ్ళీ అతకడానికి కూడా సెపరేట్ కాస్ట్ అండి బయట. ఈయన కూడా తీసుకున్నారు. సో మొత్తం అన్నీ చెక్ చేస్తున్నాను. షింక్ దగ్గర కరెక్ట్గా ఎడ్జెస్లో గమ్ అంటించారా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటున్నానండి. లేదంటే ఇది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ వర్క్ అనేది, లేదంటే మొత్తం లీకేజ్ అయిపోతాయండి. ఈ గ్రానైట్ అతను ఇంకొక 2 hours వర్క్ ఉందని చెప్పి వచ్చారండి. యాక్చువల్గా మాకు షింక్ అనేది హైట్ అయిపోయింది, ఇంకా 2 pieces మిగిలినాయి. సో నేను అవి కట్ చేయించేసి అవి కొంచెం హైట్ వచ్చేటట్టు నుంచుని వాష్ చేసుకునేటట్టు దానిపైన నుంచునని అదైతే వేయించుకున్నాను. 2 hours వర్క్ ఉందని చెప్పి వచ్చాడు కదా. నేను చుట్టూరు కొంచెం గమ్ అంటించినప్పుడు పైకి కొద్దిగా ఎత్తుగా ఉందండి. అది మనం వాటర్ క్లీన్ చేసుకునేటప్పుడు మనకి చెయ్యికి గీసుకుంటుంది. అందుకే అదైతే క్లీన్ చేయమన్నాను, దాన్ని స్మూత్ చేయమన్నానండి. సో ఆ అబ్బాయి అయితే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసాడు. మేము వెనకాల అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే క్లీన్ చేసుకున్నాము. ఎంత క్లీన్ చేసినా ఇంకా చాలా డస్ట్ ఉందండి. సో కొంచెం దులుపుకుని మేమైతే క్లీన్ చేసుకున్నాము. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఒకసారి సెల్లార్లో చూసుకుంటున్నామండి. సెల్లార్లో ఎక్కడో డస్ట్ డంప్ చేయమని చెప్పి ఒక ప్లేస్ అయితే ఇచ్చారు. అది ఎక్కడుంది అని చెప్పి చూసుకుంటున్నాము. చూసారా, మొత్తం హెయిర్ అంతా డస్ట్ అయిపోయింది. మెత్తడి దుమ్ము. గ్రానైట్ వర్క్ అయితే ముందే చేయించుకోవాలండి. లామినేట్స్ అంటించేసిన తర్వాత వేసుకుంటే ఆ లామినేట్స్కి మొత్తం ఈ డస్ట్ అంటుకుపోతుంది. అంటే డీప్ క్లీనింగ్లో పోతుంది, కానీ ఇప్పుడు ఎవరన్నా విజిట్ చేయడానికి వస్తే చూడడానికి అస్సలు బాగోదు. లుక్ అస్సలు లేదండి. వుడ్ వర్క్ వాళ్ళు క్లీన్ చేసినప్పుడు ఎంత లుక్ ఉందో ఇప్పుడు దాని అంత డస్ట్ పట్టేసి ఉంది. ఎవరైనా వుడ్ వర్క్ బాక్సెస్ కొట్టేసిన తర్వాత గ్రానైట్ వర్క్ అనేది చేయించేసుకోండి. సో మనకి లామినేట్స్కి ఇంకా ఎటువంటి డస్ట్ అంటుకోదండి. సో మేమైతే ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేటప్పటికి 3:30 అయిపోయిందండి. మళ్ళీ ఎన్నిసార్లు తిరుగుతాము అని చెప్పి మొత్తం క్లీన్ చేసేసుకుని అప్పుడు వెళ్దాం అనుకున్నాము. ఇంటికి వచ్చేటప్పటికి అయితే 3:30 అయిపోయింది. అప్పుడైతే మేము లంచ్ చేసాము. మేము వచ్చేలోగా మా మమ్మీ అయితే మా చిన్నోని చూసుకుని మాకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసారు. ఈరోజు కర్రీ వచ్చేసి స్వీట్ పొటాటో కర్రీ అండి. నాకు చాలా ఇష్టం స్వీట్ పొటాటో కర్రీ. అండ్ మా మమ్మీ చేసిందంటే ఇంకా ఇష్టం. ఈ దుంపల కర్రీస్ మా మమ్మీ చాలా బాగా చేస్తారు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఈ స్వీట్ పొటాటో రెసిపీని ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇది వచ్చేసి కౌ బ్రాండ్ రైస్ అంటండి. కొత్తగా మేము తెచ్చుకున్నాము, అంటే శాంపుల్కి తెచ్చుకున్నాము ఎట్లా ఉంటుందో రైస్ అని. 2 types రైస్ తెచ్చుకున్నాము. ఏది బాగుంటే అది తెచ్చుకుందాం అని చెప్పి. ఇదైతే చాలా బాగుంది. నిన్నటిది సోనా మైసూరు బియ్యం అనుకుంటే అది అస్సలు బాగాలేదండి, ముద్ద అయిపోయింది. ఇదైతే చాలా బాగుంది రైస్, బాగా నచ్చింది అందరికీ. ఇలా వేసుకుని అయితే మేము మా లంచ్ కంప్లీట్ చేసేసాము. మా చిన్నోడు బయటికి తీసుకెళ్ళమని అడుగుతూ ఉన్నాడు. పాపం మేము వచ్చేటప్పటికి నువ్వు పడుకుని ఉంటే తీసుకెళ్తామా అని చెప్పి ఆశ పెట్టాము. ఆడైతే పడుకున్నాడు. మార్నింగ్ ఈ పప్పులు వేయడం మర్చిపోయానండి. అండ్ నేను మళ్ళీ వచ్చిన తర్వాత ఇవైతే వేసాను. ఒక 2 hours బియ్యం దోశది రెడీ నానిపోయిందండి. సో అదైతే వేసేసాను. ఈ పప్పు ఎంత కడిగినా అసలు పైదైతే రావట్లేదండి. వీడు బయటికి తీసుకెళ్ళమని పద్దాకి అడుగుతున్నాడు కదా.
నువ్వు ఎక్కడికి వెళ్తున్నామో వీడి నోటితోటే వీడు చెప్తాడు. మీరు చూడండి అసలు ఎంత క్యూట్గా చెప్పాడంటే, చెప్పరానగానే వాడికి తోచిందైతే చెప్పాడు. వినండి, మీరే వినండి వాడు ఏం చెప్తాడో. నేను చెప్పడం చూసి వాడు కొన్ని వర్డ్స్ బాగా పట్టి వాడు చెప్తున్నాడు మధ్య మధ్యలో, మా మమ్మీకి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి భలే క్యూట్గా అనిపించింది నాకైతే. ఇంకా ఏవేవో మాట్లాడుతున్నాడు. మేమైతే డాగ్ పార్క్ వెళ్తున్నామండి. వాడు ఒక 3 వీక్స్ నుంచి అడుగుతున్నాడు. ఈ హౌస్ వర్క్లో పడి మేమైతే వాడిని తీసుకువెళ్ళట్లేదు. సాటర్డే సండేస్ అయితే మేము ఏమన్నా బయటకు వెళ్ళి తెచ్చుకునేవి ఏమన్నా ఉంటే వెళ్ళి తెచ్చుకుంటున్నాము. ఐ మీన్ లో కాస్ట్ ఎక్కడ ఉంటుందో అయితే అక్కడికి వెళ్ళి అయితే తెచ్చుకుంటున్నామండి. ఇక్కడ సైడ్స్ మా దగ్గర అయితే చాలా రేట్లు ఉంటున్నాయి. అమ్మో, అవి డబల్ రేట్ చేంజ్ అవుతుందండి. సో ఎక్కడ తక్కువైతే యూట్యూబ్లో చూసి ఏవేవి దుక్కుని తక్కువైతే అక్కడికైతే వెళ్ళి మేము ఐటమ్స్ అనేవి తెచ్చుకుంటున్నాము. మ్యాక్సిమం ఐటమ్స్ ఆన్లైన్లోనే బుక్ చేసేసుకుంటున్నామండి. మొన్న దసరా సేల్లో అయితే బుక్ చేసేసుకున్నాము మ్యాక్సిమం అన్నీ. అక్కడ చాలా తగ్గినాయండి. ఒక 10,000 వరకు సేవ్ చేయగలిగాము. ఐ మీన్ అప్పుడు వేసేయగలిగేవి ఏమన్నా ఉంటే అవన్నీ కొనేసుకున్నామండి. డాగ్ పార్క్ వచ్చేసాము. ఈ డాగ్ అయితే చాలా బాగుంది, టెడ్డీ బేర్లో ఉంది. అసలు డాగ్స్ అందాల పోటీలో పెడితే ఇదైతే కప్పు గెలుచుకుని వచ్చేస్తుందేమో అనిపించింది, అంత బాగుంది ఇది. మా వాడు దగ్గరికి వెళ్ళనా మా అన్న అన్నట్టు చూస్తున్నాడు. నాకు డాగ్స్ అంటే చాలా భయం అండి. నాకు ఈ డాగ్ పార్క్ వస్తేనే భయం, కానీ వాడి కోసం వస్తున్నాము. వాడికి కూడా చాలా భయం అండి. ఇక్కడ డాగ్ పార్క్ అని చెప్పి ఒకసారి చూసేసి అక్కడున్న ప్లే ఏరియాకి అయితే వెళ్ళిపోతాడు వెంటనే. చాలా భయం అసలు డాగ్స్ అంటే. వాడికి భయమే, నాకు భయమే. నా భయం అంతా వాడికి అంటించేసాను నేను. డాగ్ బయటకు వస్తే అమ్మో కరిచేస్తుంది, వెనక్రా అని చెప్తే వాడికి భయం పట్టుకుంది. బట్ ఇక్కడ ప్లే ఏరియా ఉందండి, కిడ్స్ ప్లే ఏరియా. అక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు, బాగా తిరుగుతాడు. పిల్లలైతే పెద్దగా ఉండరండి. డాగ్స్ అయితే ఇక్కడికి అలౌ లేదు. ఇక్కడంతా చిన్న పిల్లలే. వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. నేను ఆల్రెడీ ఈ డాగ్ పార్క్ గురించి పోస్ట్ చేశానండి వీడియో క్లియర్గా, ఎట్లా వెళ్ళాలి, డాగ్ పార్క్ ఎక్కడ ఉంది అని చెప్పి. సో ఇక్కడైతే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, పిల్లలకి బాగా ఎంజాయ్ చేయొచ్చండి. అండ్ ఫుడ్ కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు తెచ్చుకుంటే. ఎర్లీగా వస్తే కొంచెం నైట్ వరకు ఉండొచ్చండి, ఎందుకంటే టికెట్కి న్యాయం చేయాలి కదా. ఏకంగా ఒక్కొక్కరికి 50 రూపీస్ ఈచ్ పర్సన్కి. పిల్లలకి అయితే లేదండి, ఈ ఏజ్ పిల్లలకి. ఏ ఏజ్ పిల్లల వరకు ఉంటుందో తెలీదు. నేనైతే స్నాక్స్ తీసుకొచ్చాను. మార్నింగ్ రైస్ ఎప్పుడు నేను కొద్దిగా రైస్ అయితే ఉంచుతాను ఈవినింగ్కి. మార్నింగ్ రైస్ కొద్దిగా తక్కువ వేసాను, సో తక్కువ వేశారు. రైస్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి మా మమ్మీని ఉప్మా అయితే చేసామన్నాము. ఉప్మా అయితే వీడు కూడా తింటాడు అని చెప్పి. ఈ వాటర్ మిలన్ ఫ్రూట్ అయితే వీడికి చాలా ఇష్టం. సో స్నాక్స్ అయితే ఫ్రూట్ ఏం తినలేదని చెప్పి సో ఇదన్నా తింటాడు అని ఈ వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చాడు. వీడు ఈ వాటర్ మిలన్ మార్కెట్కి వెళ్తే వాటర్ మిలన్ కావాలి అని అడుగుతాడు. ఈ డాగ్ అయితే బాగా డేంజర్గా ఉందండి, ఏ కుక్కని దగ్గరికి రానివ్వట్లేదు, వస్తుంటే అరిచేస్తుంది. ఈ డాగ్ ఒక అమ్మాయిని కరిచేసిందండి. దీన్ని వదిలేరంట. ఒక చిన్న పప్పీని కరవబోతే తను పట్టుకుంటే తను కరిచేసిందంటండి. అసలు ఇది కరిచినప్పుడు వెంటనే వెళ్ళిపోయారంట. ఆ అమ్మాయికి ఏమైంది, ఎలా ఉంది అని మినిమమ్ కనుక్కోలేదంటండి. అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మీరు పిల్లల్ని తీసుకువెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏ కుక్క ఏ టైపో తెలియదు కదా మనకి. అదైతే అసలు ఏ కుక్క దగ్గరికి వచ్చినా అరిచేస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.